ములుగు జిల్లా మేడారంలో భారీ వర్షాల కారణంగా జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వాగులో స్నానానికి దిగిన ఓ భక్తుడు నీటి ప్రవాహంలో చిక్కుకొని గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలానికి చెందిన తిమ్మయ్యగా గుర్తించారు. వృత్తిరీత్యా కారు డ్రైవర్ అయిన ఆయన భక్తులతో కలిసి మేడారం దర్శనానికి వచ్చారు. అనంతరం జంపన్న వాగులో స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఉధృతమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. భారీ నీటి ప్రవాహం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇక గల్లంతైన తిమ్మయ్య కోసం అధికారులు విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, నదుల్లోకి దిగొద్దని ప్రజలకు అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. నా పేరు హరిప్రసాద్ అన్న. నేను బోడుప్పల్లో ఉంటా. యాక్చువల్లీ మాది ఘట్కేసర్ కార్ డ్రైవర్ అసోసియేషన్ అన్న. మేము అనుకోకుండా మేము మేడారం జాతరకి దేవుని దర్శనం కోసం వచ్చినాము. వచ్చిన తర్వాత మా పాత ఫ్రెండు అనుకోకుండా మేడారంలోనే ఉన్నా అని అంటే మేము జంపన్న వాళ్ళు స్నానం చేస్తాను దాని గురించి అని చెప్పేసి అంటే మీరు ఇక్కడే ఉన్నారా అంటే అక్కడే ఉన్నామంటే అక్కడికి వచ్చిండు. ప్రమాదవశాత్తు ఆయన నీటిలో గల్లంతయ్యి పోయిండన్న. ఆయన పేరు వచ్చేసి తిమ్మయ్య, ఘట్కేసర్ మండలం కొండమడుగు విలేజ్. ఆయన ఏజ్ వచ్చేసి 45 నుండి 50 మధ్యలో ఉంటుందన్న.